విద్యుత్ ఇట్లా చేసిండా, కాళేశ్వరం ఇట్లా చేసిండు, ఇగో ధరణి భూ సమస్యలు ఏ బాధ లేదని చెప్పిండు ధరణి గట్ల. అప్పట్ల దళారు లేరు, బిలారు లేరు, చక్కగా పోవచ్చు, ఇట్లే ఒత్తొచ్చు, పాస్బుక్ తీసుకోవచ్చు, అంత ఎంఆర్ఓ ఆనే ఉంటాడు, ఇంటికి పోయే వరకల్లా పాస్బుక్ ఇంటికాడ ఉంటుందని చెప్పిండు. మూడింతల పల్లికాడ 2018లో చెప్పిండు. కట్టుకొచ్చి సోమేష్ కుమార్ సిఎస్ అప్పుడు నేను ఆయననే చెప్పిన, ఈ ధరణి కాదురు దరిద్రం రా అని చెప్పిన. ఏమైంది తీరా మొగని పడ్డది. ఆఖరికి కేసీఆర్కే భూమి ఎక్కువ వచ్చింది. అవును, కేసీఆర్కే మంది భూమి అలా కలిపిరు. అయితే ఈ భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ధరణి. ఆ ధరణి దాన్ని తలగబెట్ట 5.5 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు. అయ్యా మా భూమి ఖరాబ్ అయిందని కేసీఆర్ చేసిన కథ. ఎంఆర్ఓ ఏమయ్యా సార్ ఈ భూమి నాకు సంబంధం లేదు, పైన ఆర్డీఓకు అంటాడు. ఆర్డీఓ వస్తే నా దగ్గర ఏం పాడైందని మొత్తం కలెక్టర్లకు ఇచ్చిన, కలెక్టర్ దగ్గర తాళం తీయాలి, కలెక్టర్ దగ్గర కూడా లేదు, మళ్ళీ సీసీఎల్ఏలో తాళం చేయి పెట్టిండు దాన్ని. అంటే ఎవ్వని భూమి జనం అంతా కొట్లాడుకొని డిస్టర్బెన్స్ ఉంటే నా తెరువు ఎవడు రాడు, నేను ఎంత అవినీతి చేసినా పట్టించుకోరనేది కేసీఆర్ ఫార్ములా. భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం. ప్రస్తుతం 100కు పైగా చట్టాలు, ఇక అవన్నీ ఒకే గొడుగు కిందికి. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో హద్దులు ఏర్పాటు, పక్కా విస్తీర్ణంతో రైతులకు పాస్బుక్స్, కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయం. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతా ఉన్నారు. ఇక రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయపడుతున్నది. ఇప్పుడున్న భూ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నది. ఉత్తరప్రదేశ్ తరహాలో మన రాష్ట్రంలోనూ కామన్ రెవెన్యూ కోడ్ అమలు చేస్తే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నది. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి ధరణి కమిటీ ప్రతిపాదనలు చేయనున్నట్టు తెలిసింది. అలాగే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో రైతుల భూములకు హద్దులు నిర్ణయించడంతో పాటు పక్కా విస్తీర్ణంలో పాస్బుక్లు జారీ చేయాలని కమిటీ అభిప్రాయపడుతున్నది. అదేవిధంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఉండాలని పేర్కొంటున్నది. త్వరలోనే ఈ సిఫారసులను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిసింది అంటూ ఒక వార్త. ఈ భూ సమస్యలు తయారు చేసినోడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు ఊరికి 10 పంచాయతీలు ఉండే భూమి. కేసీఆర్ సీఎం అయినాక ఊరికి 100 పంచాయతీలు తయారైనాయి. భూమి పంచాయతీలు పట్టు ఒకని పేరు మీద ఉంటుంది, కబ్జాలు ఒకని పేరు మీద ఉంటాడు, కాస్తులు ఇంకోడు ఉంటాడు, దాన్ని 4వ వాడు వచ్చి కబ్జా పెడతాడు. గవర్నమెంట్ భూమి మనదైతుంది, మన భూమి గవర్నమెంట్ అవుతుంది. ఆగమాగం చందన